కల్వకుంట్ల కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. విజయదశమి రోజు ఆమె ప్రకటించిన కమిటీ ఇప్పుడు సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేస్తుంది. సామాజిక తెలంగాణ సాధించలేదు, సామాజిక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ జాగృతి రాజకీయం చేస్తుంది అని చెప్పడానికి ఆమె తన కమిటీతోటి ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. లకావత్ రూప్ సింగ్ని తన వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఆ తర్వాత మైనార్టీలను, బడుగు బలహీన మహిళలను వీళ్ళందరితో కలిపి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఒక్కటే కాకుండా బీసీ వింగు, ఎంబీసీ వింగు, లేబర్ వింగు, మెడికల్ వింగు, ఇట్లా రకరకాల కమిటీలతోటి ఈరోజు సమాజంలో ఎవరైతే నిర్లక్ష్యానికి గురయ్యారో వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహించే విధంగా ఈ కమిటీ ఉండడం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం రేపుతుంది. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతుందా, లేదా ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు అన్న పద్ధతిలో ఉంటుందా? తెర మీద చూడాల్సిందే. రేపు రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.